రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యల మీద ఆయా జిల్లాల్లో ఉండే ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ నంద్యాల రావడం జరిగింది. ఈ నంద్యాలలో అలిగేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభోత్సవం చేసిన ఆ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ని 5 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల క్రితం అది కూలిపోయే పరిస్థితి వచ్చితే దానిని ఇవాళ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగు చేసే పని చేయకపోగా దానికి నీళ్లు వదలకుండా ఆపేసింది. కానీ ఆ రిజర్వాయర్కి అయ్యే ఖర్చు మా సోదరులు చెప్పేది సుమారుగా 25-30 కోట్లు మాత్రమే చెబుతున్నారు. ఆ 25-30 కోట్ల రూపాయలు కూడా ఈ నంద్యాల జిల్లాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన పరిస్థితుల్లో ఉంటుందని అర్థమవుతుంది. కానీ ఈ రిజర్వాయర్కి వాటర్ రావడం వల్ల వేలాది ఎకరాలు సాగునీరుగా అవుతుంది, లక్షలాది కుటుంబాలకి తాగునీరు వచ్చే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా చాలా తక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి రైతులకు సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి నిమ్మకు నీరెత్తినట్టుగా 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుకు 5 పైసలు శాంక్షన్ చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. ఇది రైతాంగం ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా అనుకూలంగా ఈ ప్రభుత్వం లేదన్న విషయం వాస్తవం అంటానేది. ఇవాళ విద్యార్థులకు కానీ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా అనుకూలంగా లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది తప్పితే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ప్రవర్తిస్తుంది. ఇవాళ ఈ రైతు ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇవాళ కరువు మండలాలు ప్రకటించారు. ఈ జిల్లాలో కూడా ఒక 6 మండలాలు ప్రకటించారు. సుమారుగా ఈ జిల్లాలో 15 మండలాల్లో కరువు తాండవిస్తుంటే 6 మండలాలు కంటితుడుపుగా ప్రవర్తించి కరువు మండలాలు ప్రకటించాక ఇన్పుట్ సబ్సిడీ ఇవాళ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ ఎందుకు ఇవ్వలేదు? రైతు వ్యతిరేకంగా ఎందుకు ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అర్థం కావట్లేదు. ఇవాళ ఈ రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇవాళ కూలదోయాలని చెప్పని రైతుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా చేస్తుంది. వచ్చే నెలలో విజయవాడలో పెద్ద ఎత్తున రైతు గర్జన పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు ప్రజల్లో ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా ఉంది. ఇవాళ గర్భంలో ఉండే శిశువు కూడా ఈ 4 నెలలు ఆగి డెలివరీ ఇవ్వాలనే పరిస్థితిలో తల్లి కూడా ఉంది. దానికి కారణము బయటకు వస్తే అప్పులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బిడ్డ మీద లక్షల రూపాయలు అప్పులు ప్రకటిస్తుంది. ఇవాళ ఈ అప్పులతో తల్లి కూడా ఏమడుతుంది, నీకు 4 నెలల తర్వాతనే నేను డెలివరీ అయితే బాగుంటుందనే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. వాళ్ళ గర్భంలో ఉండే బిడ్డలను కూడా ఆ రకమైన ప్రభుత్వం ఇవాళ స్వతంత్ర చరిత్రలో ఈ రాష్ట్రంలో ఈ రకమైన ప్రభుత్వం ఇప్పటి వరకు రాలేదు. నంద్యాల ఆధారంగా ఇవాళ విత్తనం నకిలీ విత్తనాలు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం పంపిస్తున్నారు. దీని వెనకమాల ఈ ప్రాసెసింగ్ యూనిట్లు వైసీపీ నాయకులు నడుపుతున్నారు. ఇవాళ మనిషికి జబ్బు చేస్తే చనిపోవడానికి చాలా సమయం పడుతుంది. ఇవాళ వీడిచ్చే కల్తీ మందు తాగితే 1-2 సంవత్సరాలు పడుతుంది చనిపోవడానికి. కానీ కల్తీ విత్తనం వల్ల ఇవాళ మొలక రాకపోవడం వల్ల 4 రోజులు 3 రోజులు 5 రోజులు 7 రోజులు రావాల్సిన మొలక రాకపోతే రైతు దాన్ని చూసి కల్తీ పురుగు మందు కూడా కాబట్టి కల్తీ పురుగు మందు ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసే కల్తీ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ రకమైన నకిలీ విత్తనాలు ఈ జిల్లాలో దేశవ్యాప్తంగా దీని వెనక మన వైసీపీ నాయకులు ఉన్నారన్న విషయం వాస్తవం. ఇది కాదంటే మాకేం లేదు, మేము క్రాసింగ్ చేస్తామని చెప్పని చెబుతారు ఇందాక మన వాళ్ళు. కానీ ఇది కాదు, ఇది బ్యానర్ మార్చి కవర్ మార్చి ఈ రాష్ట్రంలో దేశంలో పడుతుంది. ఈ కల్తీ విత్తనాల వల్ల రైతు ఎంత నష్టపోతున్నాడో ఈ రాష్ట్రంలో రైతాంగానికి తెలుసంట. రైతుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం వల్ల రైతులను దోస్తుంది, రైతుల్ని కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే మలుస్తుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని రాబో రోజుల్లో నేను రైతులకి రాయలసీమ రైతులకి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. నేను ఈ రాయలసీమని రత్నాలసీమగా అనుకునే వాళ్ళం. మేము భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ రాయలసీమని రత్నాలసీమగా చూడాలని, బంగారు సీమగా చూడాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఏలుతున్న వారు ఇది రాయలసీమ కంటే దారుణంగా ఉంటే మాత్రమే మన ఆటలు చెల్లుతాయనే ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులను మనం పంపిస్తున్నప్పటికీ కూడా ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాల మీద ప్రేమ లేదు. ఈ జిల్లాలో ఉండే కరువు తాండవిస్తుంటే కన్నెత్తి చూడలేరు. ఆఖరికి కడప జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో కరువు తాండవిస్తుంటే ఏ ఒక్క రైతును కూడా పరామర్శించే తీరిక
రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, వ్యవసాయ మంత్రి కాదు, ఇరిగేషన్ మంత్రి కూడా లేదు. ఇటువంటి మంత్రులు సిగ్గు లజ్జ చీము నెత్తులుంటే రైతుల పక్షాన రైతు బిడ్డగా పుట్టినవాడు ఎవరైనా ఉంటే ఆ పక్షాన నిలబడాలి తప్పితే అధికారం కోసం చలాయించకూడదని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ ఎత్తి చూపుతుంది, డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తులో గనక ఇదే రకంగా కొనసాగితే గనక ఈ ప్రభుత్వాన్ని దింపే వరకు రాజకీయాలకు అతీతంగా రైతులతో చైతన్యం తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని దింపే వరకు కూడా భారతీయ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ ఉద్యమాన్ని ఉధృతం చేస్తని విజ్ఞప్తి చేస్తున్నారు.